శ్రీదత్త జయదత్త గురుదేవదత్త దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియో దత్తాత్రేయుని జయంతి గురించి. మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటాము. మార్గశిర శుద్ధ సప్తమి నుంచి పూర్ణిమ వరకు కలిగినటువంటి 9 రోజుల్ని 9 నెలలుగా భావించి 9వ రోజుగా ఉన్నటువంటి ఈ రోజున అత్రి అనసూయల గర్భాన ఈ రోజున స్వామివారు జన్మించారు. అత్యంత పుణ్యప్రదమైన రోజు. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం వస్తుంది. త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అని పేరు వచ్చింది. అతడు అత్రి కుమారుడు కాబట్టి ఆత్రేయ అని పేరు వచ్చింది. దత్తాత్రేయుడు అయ్యాడు. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్వాలు మూర్తీభవించి ఆవిర్భవించినదే దత్తావతారం. దత్తాత్రేయుడు ఉపనయనమైన వెంటనే అరణ్యానికి వెళ్ళి తపస్సు ద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేశారు. 24 మందిని తన గురువులుగా భావించి సేవించాడు. కార్తవీర్యుడు, పరశురాముడు, యదువు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి పలువురు లోక ప్రసిద్ధులకు ఆధ్యాత్మిక విద్య బోధించాడు. అనేక రకమైనటువంటి గ్రంథాలు గీత, జీవన్ముక్త, అవధూతోపనిషత్తు ఇలాంటి గ్రంథాలను రచించారు. ఈయన గొప్ప అవధూత, మహాజ్ఞాని. అన్ని యుగాలకు ఆయన ఆదర్శమూర్తి, లోక గురువు. అలాంటి పరమ పవిత్రమైన దత్త జయంతి రోజున స్వామిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? బ్రహ్మహత్య పాతకాలన్నీ తొలగిపోతాయి. అలానే శిశుహత్య పాతకాలు కూడా తొలగిపోతాయి. శిశుహత్య పాతకాలు అంటే మనకి తెలిసి తెలియక అబార్షన్లు అలాంటివి చేయించుకుంటూ ఉంటారు కదా, అలాంటి శిశుహత్య పాతకాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఉద్యోగ సమస్యలు ఉన్నవారికి, అంటే ఇంకా ఉద్యోగం లేనివారు, ఉద్యోగంలో ఉన్నత పదవి కోసం ఎదురు చూసేవారు, వ్యాపార అభివృద్ధి కోసం ఎదురు చూసేవారు, మనశ్శాంతి కోసము, ఇది అది అని కాదండి, అన్ని సమస్యలకు కూడా దత్తాత్రేయుడిని పూజిస్తే మనకి పరిష్కారం లభిస్తుంది. ఇక ఈ పూజ ఎలా చేయాలి అంటే, దత్త జయంతి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, అందుబాటులో ఉన్నవారు ఈ రోజున నదీ స్నానం చేస్తుంటారండి. నది అందుబాటులో లేకపోతే ఇంట్లోనే స్నానాది కార్యక్రమాలు ముగించుకొని దత్తాత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేయాలి. పూజా మందిరంలో కావచ్చు, ఈశాన్య మూలలో కావచ్చు, ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ఆసనం పైన దత్తాత్రేయుని ఫోటో కావచ్చు, విగ్రహం కావచ్చు ఉంచి పూజ చేయాలి. దత్తుని విగ్రహం, ఫోటో లేనివారు సాయిబాబా, దక్షిణామూర్తి ఫోటో అయినా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలాగే అనఘా సమేత దత్తాత్రేయుని ఫోటో అయితే మరీ మంచిది. దత్తాత్రేయుణ్ణి అమ్మవారితో సహా పూజించాలి కనుక నా దగ్గర అనఘామాత ఫోటో లేదు, అందుకని నేను లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకున్నాను. ముందుగా గణపతికి పూజ చేసుకొని గణపతికి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చిన తరువాత ఆ దత్తాత్రేయునికి పూజ చేసుకోవాలి. స్వామికి పసుపు రంగు అంటే ఇష్టం కనుక ఈరోజు పసుపు రంగు పువ్వులతో అలంకరణ చేసి పసుపు రంగు అక్షతలతో స్వామివారిని పూజించాలి. అలాగే పూజ చేసేవారు కూడా పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేయాలి. స్వామికి షోడశోపచారాలతో పూజ చేసి దత్త అష్టోత్తరం చదువుతూ పసుపు అక్షతలతో కావచ్చు, పసుపు రంగు పుష్పాలతో కావచ్చు పూజ చేయాలి. అలాగే దత్త అష్టోత్తరం తర్వాత అనఘా అష్టోత్తరాన్ని కూడా చదివి పూజ చేసుకోవాలి. తర్వాత స్వామివారికి దీపం, ధూపం, నైవేద్యం సమర్పించాలి. ఈ రోజున నైవేద్యంగా స్వామికి గోధుమ రవ్వతో చేసిన హల్వాని నైవేద్యంగా సమర్పిస్తారండి. లేదంటే చపాతీలైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే పసుపు రంగులో ఉన్న ఫలాలని నైవేద్యంగా సమర్పించాలి. పసుపు రంగులో ఉన్న మిఠాయిలు అంటే బూందీ లడ్డుని నైవేద్యంగా సమర్పించవచ్చు. అతి ముఖ్యంగా ఈ రోజున స్వామివారికి నానబెట్టిన శనగల పైన ఒక చిన్న బెల్లం ముక్క ఉంచి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే నానబెట్టిన శనగలతో మాలని తయారు చేసి ఆ మాలని దత్తుని ఫోటోకి కానీ విగ్రహానికి కానీ వేసి పూజ చేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు దత్తుని పూజలో ఎప్పుడైనా కావచ్చు పాదుక పూజ ప్రధానమండి. పాదుకలు, వెండి పాదుకలు కావచ్చు,
మేడి చెట్టుతో చేసిన పాదుకలు దొరుకుతాయి. ఔదంబర వృక్షం అంటారు కదా, ఆ పాదుకలు స్వామివారికి మేడి చెట్టు అంటే చాలా ఇష్టము. ఆ పాదుకలు దొరికితే వాటికి పూజ చేసుకోండి. అభిషేకము, అర్చన మొత్తం పాదుకలకి పూజ చేసుకొని పూజించవచ్చు. ఇక ఈ రోజున స్వామివారిని ఏ ఏ స్తోత్రాలతో పూజించాలి, ఏ ఏ స్తోత్రాలు పారాయణం చేయాలి అంటే గురు పాదుకా స్తోత్రాన్ని పారాయణం చేయాలి. అలాగే దత్తాత్రేయ వజ్ర కవచాన్ని పారాయణం చేయాలి. అలాగే గురు చరిత్రని పారాయణం చేయడం మంచిది. అలాగే మనకి ఏ పని తలపెట్టినా ఆటంకాలు వస్తూ ఉంటాయి. మనకి ఆ పని అవ్వడం ముఖ్యము. మనం జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఆ పని అయితే కానీ వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో స్వామివారికి ఈ రోజున సంకల్పం చేసుకోండి. స్వామి, పలానా పని ఉంది, నాకు ఈ పని గనక అయితే నేను శ్రీ దత్తమాల మంత్రం 108 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుతాను అని స్వామివారికి ఈ రోజున సంకల్పం చేసుకోండి. తప్పకుండా ఆ పని జరిగి తీరుతుంది. ఈరోజు అంత శక్తివంతమైన రోజు. ఇక స్వామివారికి పంచహారతిని ఇచ్చి ప్రదక్షిణ చేసుకోండి. దత్త ప్రదక్షిణం చాలా ముఖ్యమైనదండి, చాలా పవర్ఫుల్ కూడా. కేవలం ప్రదక్షిణతోనే సంతృప్తి పడే దత్తునికి దత్త ప్రదక్షిణం పూజ ఒకటి ఉంది. నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఈరోజు మనం వండుకున్న దాంట్లో నుంచి కొంత భాగాన్ని కాలభైరవునికి అంటే శునకానికి, గోమాతకి తినిపించండి. దత్తాత్రేయుల వారికి శునకాలన్నా గోమాత అన్న చాలా ప్రీతి. ఈ రోజున స్వామివారు మన ఇంటికి ఆ రూపంలోనే వస్తారు అని నమ్ముతారు. గురువు అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చండి. ఇక ఈ రోజున ఉపవాసం ఉండదలిచిన వారు ఉండవచ్చు, లేదు అంటే ఆహారం స్వీకరించవచ్చు. ఉపవాసం ఉండాలి అన్న నియమం అయితే లేదు, బ్రహ్మచర్యం మాత్రం పాటించాలి. అలాగే ఈరోజు సాయంత్రం పౌర్ణమి గడియలు ఉన్నాయి కనుక ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారిని లలితా సహస్రనామం పారాయణం చేసుకోవడం, వెన్నెల పారాయణం చేసుకోవడం మంచిది. ఇదండి ఈరోజు వీడియో. అందరూ కూడా దత్త జయంతి జరుపుకొని ఆ దత్తుని కృపకు పాత్రలవుతారని భావిస్తూ మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.